ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. Children, a very good morning to all of you. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారా? సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. గుడ్ మార్నింగ్ చెప్పడం ద్వారా మీరు ఒక మంచి అలవాటుని నేర్చుకున్నట్లే. పిల్లలు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, మనం బోలెడన్ని మంచి అలవాట్లు చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యమైనవి చెప్పులను వరుసలో విడవడం, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం, అంటే ఉపయోగించిన తర్వాత తిరిగి యథాస్థానంలో ఉంచడం, కర్చీఫ్ని ఉపయోగించడం, థ్యాంక్ యూ చెప్పడం, ఇలాంటి బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే ఈ నెలలో మనం నేర్చుకుంటున్నాం కూడా, ప్రతి నెల ఒక మంచి అలవాటుని నేర్చుకుంటున్నాం. ఈ నెలలో అన్నం కింద పడకుండా తినడం అనేది నేర్చుకుంటున్నాం. ఎన్ని మంచి అలవాట్లు మీకు చూపిస్తున్నాము, మీరు వింటున్నారు, తెలుసుకుంటున్నారు, చాలామంది ఆచరిస్తున్నారు కూడా. అది మాకెంతో సంతోషం. చిన్నప్పుడు మంచి అలవాట్లు నేర్చుకుంటే పెద్ద అయ్యే వరకు కూడా కొనసాగుతాయి. మిమ్మల్ని అందరి కూడా చూసి శభాష్ అంటూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అంటారు. మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తూ చాలామంది మంచి అలవాట్లు నేర్చేసుకుంటారు. మరి ఇంకేంటి, గుడ్ మార్నింగ్ చెప్పడం ద్వారా మరొక మంచి అలవాటు నేర్చేసుకున్నాం మనం. ఓకే చిల్డ్రన్, షల్ వి బిగిన్ అవర్ డే? లెట్స్ బిగిన్ అవర్ డే విత్ ప్రేయర్. ప్రార్థనతోటి ఈ రోజుని కార్యక్రమాలని ప్రారంభించుకుందాం. కమాన్ కమాన్, గెట్ అప్. నళిని, నాగక్క, అందరు లేవాలి. ధీరజ్, శ్రేయ లేసారా? ప్రేయర్కి టైం అయింది కదా. గుడ్. నౌ ఆల్ ఆఫ్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అప్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ప్రేయర్ కోసం అందరూ లేచి నుంచొని చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ప్రేయర్ని ఇక్కడి నుంచి వినిపిస్తూ ఉంటే దాన్ని మీరు రాగయుక్తంగా చేస్తూ ప్రార్థన చేయాలి. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్రేయర్. లెట్స్ బిగిన్ అవర్ ప్రేయర్ నౌ. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. మరి ఇప్పుడు హిందీలో ప్రార్థన కూడా చేసేద్దాం. భగవాన్ సబ్సే ప్యారా హై. प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. ప్రార్థన చేశారు కదా. నౌ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మీరందరూ మీ స్థానాల్లో చక్కగా కూర్చోండి. సెటిల్ డౌన్ సూన్. త్వరగా సర్దుకొని కూర్చోండి. కూర్చున్నారు కదా. మరి ఈరోజు మనం మొదటిగా మంచి అలవాట్ల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ నెలలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మంచి అలవాటు ఏంటి? కరెక్ట్, రాజు చెప్పేస్తున్నాడు, కింద పడేయకుండా తినడం. మనం తినడానికి ఏది ఇచ్చినా కూడా పెద్దవాళ్ళు తినండి అని ఇచ్చినప్పుడు దాన్ని కింద పడేయకుండా సరిగా తినడం అలవర్చుకోవాలి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం తినిన తర్వాత మన ప్లేటును ఇలా పెద్దవాళ్ళు కానీ మీ అంతటి మీరు కానీ తీస్తే పళ్ళెం చుట్టూతా ఎక్కువగా ఆహారం పడి ఉండకూడదు. మీరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఉంటే పర్లేదు, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని కింద ఏదీ లేకుండా కూడా చూసుకోగలగాలి. పెద్దయ్యాక మనం కింద పడేయకుండా తినగలిగాము అనంటే చిన్నప్పుడు చక్కగా నేర్చుకున్నామని అర్థం. ఇప్పటి నుంచి మనం భోజనాలు చేసిన తర్వాత ఇంట్లో కూడా ప్లేట్ తీయంగానే ఎవరెవరు అన్నం కింద పడేశారో చూడండి, ఇలా తినొద్దని మా వాళ్ళు చెప్పారు స్కూల్లో అని చెప్పండి, మీరు ఆచరించండి. కింద పడేయకుండా తినడం. ఈరోజు నేను మీతో భోంచేద్దామని వచ్చా. టీచర్ గారు నిన్న నాతో చెప్పారు మనందరం కలిసి భోంచేద్దామని. సరే అని వచ్చేసా. డుంబు కూడా వస్తా అన్నాడు. ఇద్దరము వస్తూ ఉంటే డుంబు వాళ్ళ అమ్మ పిలిచి ఏదో పని చెప్పింది, అందుకే డుంబు రాలే. ఈరోజు మనమంతా భోంచేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకరోజు నేను పెళ్ళికి నాన్న అమ్మతో కలిసి వెళ్ళాము. పెళ్ళి అయిపోయాక అందరము భోంచేయడానికి వెళ్ళాము. భోజనం చేసే చోటంతా చాలా గలీజుగా కనిపించింది. కొంతమంది కూర్చొని భోంచేస్తూ ఏం చేశారో తెలుసా? వాళ్ళ పళ్ళెం చుట్టూ, అదే ప్లేట్ చుట్టూ అన్నం మెతుకులు, కూరగాయ తొక్కలు అన్నీ పడేశారు. అస్సలు బాగాలేదు. అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది, అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ కింద పడకుండా తినాలి అని, మంచి అలవాటు అని చెప్పింది. ఎక్కడ తిన్నా ఇది పాటించాలి అని కూడా చెప్పింది. ఇదేంటి వీళ్ళంతా ఇలా కింద పడేస్తున్నారేంటి అమ్మా అని అమ్మని అడిగాను. చూడు ఇక్కడంతా ఎంత గలీజ్ చేశారు అని అన్నాను. అంటే అమ్మేమో అవును చింటూ, కొంతమంది మిగతా వారందరికీ ఇట్లాగా అసౌకర్యం కలిగిస్తూ ఉంటారు. చూడు నేలంతా అసహ్యంగా అయ్యింది. వీళ్ళు చిన్నప్పుడు నేర్చుకోలేదేమో, అందుకే ఇలా అంది. ఇంకో విషయం, కింద పడ్డ ఆహారం మీద అంతా ఈగలు రావడం కూడా చూశాను. ఇంకా అటు ఇటు నడుస్తూ ఉన్న వాళ్ళు కాళ్ళకి మెతుకులు అంటుకుపోయి నడిచే దారంతా మురికిగా అయిపోయింది. చీచి చీచి, ఏమీ బాగాలేదు అక్కడ. అమ్మనేమో ఇక ఇక్కడ వద్దులే తినొద్దులే అని కూడా అంది. అప్పుడు వచ్చారు పెళ్ళి వాళ్ళు. వచ్చి మొత్తము నీళ్ళతోటి సబ్బుతోటి శుభ్రంగా కడిగి తుడిచి పెట్టారు. అప్పుడు మేము కూడా అందరం కూర్చొని భోజనం చేశాము. చూసారా పిల్లలు, అందుకే మనం భోజనం చేసేటప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. మనం తినే చోటు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకో విషయం, ఒకవేళ పొరపాటున ఏదైనా కింద పడ్డా భోజనం చేసిన తర్వాత తీసేసి ప్లేట్లో పడేసి బయట పెట్టేయాలి. అంతేగాని కింద పడ్డది తినకూడదు, తెలుసు కదా. కింద నేల మీద పడ్డది తింటారా పిల్లలు? తింటారా చెప్పండి? తినకూడదు కదా. మీకు అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు మనమంతా కింద పడకుండా తిందామా? మరి ఎవరైతే కింద పడకుండా తింటారో
వారందరికీ ఈరోజు టీచర్ గారు స్టార్ గుర్తులు పెడతారు. స్టార్ తెలుసు కదా, స్టార్లు. ఆహా. మరి మరి నాకు బాగా ఆకలిస్తోంది, తిందామా? ముందుగా వర్షంలో వెళ్ళి చేతులు కడుక్కుందాం. పదండి పదండి, పోదాం పోదాం. ఎంత బాగా చెప్పాడు కదా కోతి బావ. మీరు కూడా ఇలాంటి సందర్భాలు చాలా చూసుంటారు కదూ. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భంలో మన వంతుగా మనం కింద పడేయకుండా తినగలగాలి. అది ఈరోజు నుంచి స్టార్ట్ చేసేయండి. ఇంట్లో కూడా కింద పడేయకుండా తినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎప్పుడైనా ప్లేట్లో అంచు దాకా లాక్కొని ఇలా తీసి తిన్నప్పుడు పదార్థాలు కింద పడే అవకాశం ఉంది. కొంచెం లోపలికి, అంచు కంటే కొంచెం లోపలికి మధ్యవైపుకి జరుపుకొని తీసుకొని తింటే కింద పడేసే అవకాశాలు తక్కువ. తినేటప్పుడు ఈ చిన్న చిన్నవి కూడా మీరు నేర్చుకుని ఆచరించండి. ఓకేనా? రైట్. మరి అంగన్వాడీ టీచర్లందరూ గుర్తుపెట్టుకున్నారు కదూ. కింద పడేయకుండా ఎవరైతే పిల్లలు తిన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ చేతి మీద చక్కగా ఒక స్టార్ వేయండి. మన కోతి బావ చెప్పాడు కదా. సరే, మరి పిల్లలు తర్వాతి అంశంలోకి వెళ్దాం. అదే పూర్వగణితం. పూర్వగణితం, ప్రీ న్యూమరసీ. పూర్వగణితంలో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి. సుజనా చెప్పింది, కూడికలు అనింది, నాకు వినపడింది. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి మీరందరు. ఇప్పుడు కూడికలు, యాడిషన్స్ కదా. మరి దాంట్లో 6వ విధానం చూసేద్దాం. ఈ 6వ విధానం ఏంటంటే ముఖ్యంగా టీచర్లకి చెప్తున్నాను, అలాగే పిల్లలు కూడా విని నేర్చేసుకోవచ్చు. మన కరికులం పుస్తకంలో, అదే డిసెంబర్ నెల సంసిద్ధ, అదే మన కరికులం పుస్తకం కదా. అందులో విధానం 6 ద్వారా ఎలా నిర్వహించుకోవాలో ఇచ్చారు. ఇది కూడికలకి సంబంధించినటువంటి ఆట ద్వారా పిల్లలకి కూడికలు ఎంత బాగా తెలుసుకున్నారు అని తెలియచేసేటువంటి ఒక విధానం. పిల్లలకి మీ దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని 2 గ్రూపులుగా డివైడ్ చేయండి. కొద్దిమంది పిల్లల్ని గ్రూప్ ఏ, కొద్దిమంది పిల్లల్ని గ్రూప్ బిగా చేసేయండి. దాంట్లో ఒక గ్రూప్ పిల్లలకి చేతికి ఒక ఎరుపు రిబ్బన్ కట్టండి లేదా దారం కట్టండి. ఇంకొక గ్రూప్ పిల్లలకి బ్లూ దారం కట్టండి. ఓకే, ఒక గ్రూప్కి ఒక చేతికి ఒక దారం, ఇంకొక గ్రూప్కి ఇంకొక కలర్ దారం చుట్టేస్తాం. తరువాత పిల్లలందరినీ కూడా చక్కగా ఉండమని చెప్పి టీచర్ ముందుగా ఏం చేస్తారంటే ఒక నంబర్ కార్డు తీసుకుంటారు. ఉదాహరణకి 5 అన్న కార్డు తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఆ 5 అన్న కార్డును చూపించి పిల్లలు ఇదే అంకే అని అడుగుతాం. ఆ నంబర్ 5 అని చెప్తారు. గుర్తించిన తర్వాత చెప్పాలి, పిల్లలు పింక్ గ్రూప్ రిబ్బన్ పిల్లలు, బ్లూ గ్రూప్ రిబ్బన్ పిల్లలు ఎంతమంది కలిస్తే 5 మంది అవుతారో అంతమంది దగ్గరకు వచ్చి ఒక గ్రూపుగా నిలబడండి అని చెప్పాలి. మనం చూపించే అంకె వచ్చేలాగా 2 గ్రూపుల నుండి పిల్లలు వచ్చేయాలి. అది ఆట. భలే ఉంది కదూ. నేను ఉదాహరణకి 3 నంబర్ చూపించాను అనుకోండి. అప్పుడు రెడ్ గ్రూప్ నుంచి ఒకరు రావాలి, బ్లూ గ్రూప్ నుంచి 2 రావాలి, 3 అవుతారు. అట్లా అన్నమాట. ఎంతమంది పిల్లలు ఒక గ్రూప్ నుంచి రావాలి, ఎంతమంది పిల్లలు ఇంకో గ్రూప్ నుంచి రావాలి అన్నది ఆలోచించుకొని ఇక్కడికి వచ్చేసి పక్కకు వచ్చేసి ఒక గ్రూపుగా ఉండాలి. ఆ గ్రూపు టీచర్ చూపించిన అంకె అయి ఉండాలి. అదర్రా ఆట. ఈ ఆట పిల్లలు బాగా ఆడగలిగారు అంటే ముందుగా టీచర్ సూచనలు ఇస్తూ పిల్లల చేత ఆడించాలి. ప్రాక్టీస్ అయ్యాక చేపించాలి. వన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత పిల్లలు కనుక మనం చూపించే నంబర్ ప్రకారం గ్రూపుల్లోంచి వచ్చి అక్కడ జాయిన్ అయ్యారనుకోండి, పిల్లలకి కూడికలు వచ్చేసినట్టు, చిన్న చిన్న నంబర్ తోటి వచ్చేసినట్టు, అంత బాగా మీరు నేర్పించేసినట్టు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనకి పునశ్చరణ ఆటలాగా. అంటే పిల్లలు పునశ్చరణ అని మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను.
కానీ విధానం 6. పిల్లలకి ఇది అర్థమైనప్పుడే ఆ గ్రూపింగ్ అనేది చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు అలా గ్రూప్ అవుతున్నారంటే టీచర్గా మీరు పాస్ అయినట్టు. ఇందులో రైట్ రాంగ్ అని ఉండదు, వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చేపిస్తూ ఉండాలి. పిల్లలు ఎప్పుడైనా కూడా 2-3 వర్గాలు ఉంటారు. చెప్పంగానే నేర్చుకుంటారు, మనలాగే చెబుతూ ఉంటే నేర్చుకుంటారు, సహాయంతో నేర్చుకుంటారు. సో ఒక్కొక్క గ్రూప్ని గమనిస్తూ సహాయం అవసరం ఉన్న పిల్లలకి మనం అవకాశాలు కల్పిస్తూ ఈ ఆటను నేర్పించాలి. మన అంగన్వాడీ కేంద్రంలో ఈ ఆటని 6వ విధానం ద్వారా ఎలా ఆడిస్తున్నారో చూసేద్దాం. ఎవరెవరు? రెడ్ కలర్ రిబ్బన్ కట్టిన వారు ఒక గ్రూప్, బ్లూ కలర్ రిబ్బన్ కట్టిన వారు ఒక గ్రూప్. నా దగ్గర అంకెలు ఉన్నాయి. ఏమేమి అంకెలు ఉన్నాయి చూడండి. 4, 5, 8, 1 చెప్పండి, 2, 7, 6, 3 అంకెలు ఉన్నాయి. నేను ఒక అంకె చూపిస్తాను పైకి ఇలా. ఇప్పుడు 3 చూపించాను అనుకోండి, మీరేం చేయాలి? బ్లూ కలర్ రిబ్బన్ కట్టిన గ్రూప్ నుంచి ఒకరు, రెడ్ కలర్ గ్రూప్లో నుంచి 2 కలిసి నిలబడాలి. సరేనా? కలవాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు చూడండి 3, ఈ అంకెంత? 3. ఇప్పుడు ఎవరెవరు? ఈ గ్రూప్లో నుంచి ఒకరు, ఈ గ్రూప్లో నుంచి 2. ఇలా చేతులు పట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. 2 మరి 2 రండి. వచ్చారా? ఒకరు కలిపితే 2. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఆడదాం. పిల్లలు రెడీగా ఉండాలి. చూపిస్తున్నాను. 4 మరి 4 కలిపి రండి. 4 లెక్క పెడదాం. 1, 2, 3, 4. బ్లూ కలర్ రిబ్బన్ కట్టిన వారు 2, రెడ్ కలర్ రిబ్బన్ కట్టిన వారు 2 గ్రూప్లో నుంచి వచ్చారు. మళ్ళీ వెళ్ళండి. ఇంకొక 3. మళ్ళీ వెళ్ళండి. ఇంకో అంకె చూపిస్తున్నాను. పిల్లలు 5 రండి మరి. వెరీ గుడ్. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ చూపిస్తున్నాను పిల్లలు. రెడీగా ఉండాలి. 2 గమనించారు కదూ, ముందుగా కాస్త పిల్లలకి అర్థం అవడానికి కాస్త సమయం పడుతుంది. తరువాత కాస్త పెద్ద పిల్లలకి తేలిగ్గా అర్థం చేసుకుంటారు. అప్పుడు వారు మిగతా పిల్లల్ని ప్రోత్సహిస్తూ గ్రూపింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక్కసారి అర్థమైన తర్వాత పిల్లలు ఈ ఆటని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రాక్టికల్గా మీరు కూడా అది అర్థం కావాలి అంటే చేసి చూడండి తప్పనిసరిగా. ఓకే, మరి ఇప్పుడు దాకా మనం కూడికలు అనే అంశాన్ని చూసాం కదా. మరి ఇప్పుడు ఒక వర్క్ బుక్ చూసేద్దాం. ఏ వర్క్ బుక్ చూసేద్దాం? మనము స్థానానికి సంబంధించినటువంటిది చేస్తున్నామన్నమాట. స్థానం, ప్రీ న్యూమరసీకి సంబంధించి స్థానం. ఈ స్థానం అనే అంశము మనం పూర్వగణితంలో నేర్చుకున్నాము. పైన, కింద అవన్నీ. సో దానికి సంబంధించిన ఒక వర్క్షీట్ ఉంది, మనం ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ లోపల మనము ఒకసారి పాట చూసేద్దామా పిల్లలు? ఈ నెలకి సంబంధించినటువంటి ఒక పాటని చూసేద్దాం. వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. The wheels on the bus go round and round, round and round, all
The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh ha ha ha, ha ha ha. The people in the bus laugh ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. ఇప్పటిదాకా మనం చూసిన పాట ద వీల్స్ ఆఫ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అన్నమాట. దాంట్లో మనకి ఏం చెప్పారు? ఆ పాటలో మనకి తెలిసింది ఏంటి అంటే ద వీల్స్ ఆఫ్ ద బస్ గోస్ రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. Wheels of the bus goes round and round all through the town. బస్కి సంబంధించిన చక్రాల గురించి, హార్న్ గురించి, అవన్నీ ఎలాంటి శబ్దాలు చేస్తాయి అనే దాని మీద పాట. గుర్తుపట్టారా? బస్సు అంటే వాహనం, అంటే వెహికల్. మరి డిసెంబర్ నెలలో మనము వాహనాల గురించి కదా తెలుసుకున్నాము. మరి పాట అందుకేనన్నమాట. సరే, ఇప్పుడు స్థానం గురించి సంబంధించిన వర్క్షీట్ చేద్దాం. స్థానంలో పైన, పైన గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ వర్క్షీట్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పూర్వగణితం అభ్యసన దీపికలు ఇప్పుడు స్థానం అనే అంశంలో పైన అనే భావన గురించి ఇచ్చిన అభ్యసన పత్రం చూద్దాం. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికను చూద్దాం. ముందుగా టీచర్ ప్రతి బొమ్మను బిడ్డకు చూపించి మాట్లాడించాలి. బొమ్మలను గుర్తింపచేయాలి. బొమ్మలను ఒక్కొక్కటిగా వేలు పెట్టి ఈ విధంగా గుర్తింపచేయాలి. ఉదాహరణకి బల్లపై ఉన్న పిల్లిని చూపించు. ఆ తర్వాత పైన స్థానంలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఈ విధంగా అడుగుతూ పైన పదాన్ని బిడ్డ సమాధానం చెప్పేందుకు ప్రోత్సహించాలి. పిల్లి ఎక్కడ ఉన్నది? పిల్లి బల్లపై ఉన్నది అని పూర్తిగా చెప్పేందుకు ప్రోత్సహించాలి. పైన చిత్రాలు ఉన్నాయి, చూద్దామా? పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు కదా, చూద్దామా? ఏమేమి ఇచ్చారు? ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పాలి. చెప్పారా? ఏం కనిపిస్తుంది? ఒక బల్ల కనిపిస్తుంది. బల్ల పైన ఏముంది? బల్ల పైన పిల్లి కనిపిస్తుంది కదా, పిల్లి. ఇక్కడేం కనిపిస్తుంది? బల్ల కనిపిస్తుంది. కింద ఒక పిల్లి కూడా కనిపిస్తుంది. పిల్లి ఏం చేస్తుంది? బంతితో ఆడుతుంది కదా, బాల్తో ఆడుతుంది. మరి పిల్లలు ఇక్కడ 2 చిత్రాలు ఉన్నాయి కదా, మరి ఈ చిత్రాలలో బల్ల పైన ఉన్న పిల్లి ఎక్కడుందో చూపించాలి నాకు. బల్ల పైన ఉన్న పిల్లి చూపిస్తే నేను దానికి టిక్ పెడతాను. సరేనా? చూపించండి మరి.
ఇక్కడ ఉంది కదా, మరి టిక్ పెడదాం. అలాగే కింద కొన్ని చిత్రాలు ఇచ్చారు పిల్లలు, మరి కొన్ని చిత్రాలు ఉన్నాయి, మీరు చూసి నాకు చెప్తా ఉండాలి. ఏం కనిపిస్తుంది పిల్లలు? చెట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడేం కనిపిస్తుంది? యాపిల్. చెట్టు కింద యాపిల్ ఉంది. ఇక్కడేం కనిపిస్తుంది? చెట్టు. ఇక్కడ పక్షి. అవునా? మరి చెట్టు పైన పక్షి కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, పక్షి ఎక్కడుంది పిల్లలు? చెట్టు పైన ఉన్నది కదా. పక్షి ఎక్కడుంది? పిట్ట ఎక్కడుంది? చెట్టు పైన ఉంది. మరి ఈ రెండు చిత్రాలలో చెట్టు పైన ఏమున్నది? పక్షి ఉంది కదా. మరి దానికి మనం పైన ఉంది కదా, దానికి టిక్ పెడతాం. ఇక్కడ కూడా కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాము. ఇక్కడేముంది? చెట్టు ఉంది. చెట్టు కింద ఒక గూడు కనిపిస్తుంది కదా. పక్షి గూడు పెట్టింది, పిట్టలు గూడు పెట్టినాయి. చెట్టు కింద గూడుంది. మరి ఇక్కడేముంది? చెట్టు. ఇక్కడ పైన చెట్టు పైన ఏముంది? చెట్టు పైన గూడుంది. మరి ఈ రెండు చిత్రాలలో గూడు ఎక్కడున్నది? గూడు ఇక్కడేమో చెట్టు కింద, ఇక్కడేమో చెట్టు పైన. మరి చెట్టు పైన ఉన్న గూడుకి మనము టిక్ పెడదాం. అలాగే కింద మరికొన్ని చిత్రాలు ఇక్కడ చూడండి. ఇల్లు పైన పక్షి, ఇక్కడ ఇల్లు, కింద పక్షి. ఇల్లు పైన పక్షి ఉంది. పక్షి ఎక్కడుంది? ఇక్కడ. ఇల్లు పైన ఉన్నది. ఈ బొమ్మలో పక్షి ఎక్కడుంది పిల్లలు? ఇల్లు పైన పక్షి ఉంది కదా. మరి దీనికి టిక్ పెడదాం. మరి పిల్లలు ఇక్కడ ఈ చిత్రాలలో మీరు నాకు చకచకా చెప్పాలి. పక్షి ఎక్కడుంది ఈ చిత్రంలో? ఇల్లు పైన. గూడు ఎక్కడుంది ఈ చిత్రంలో? చెట్టు పైన. ఇక్కడ పక్షి ఎక్కడుంది? చెట్టు పైన. ఇక్కడ పిల్లి ఎక్కడుంది? బల్ల పైన. ఈ విధంగా పిల్లలచే పదే పదే పైన అనే స్థానాన్ని గుర్తింపచేస్తూ మాట్లాడింప చేయాలి. చూశారు కదూ, పైన అనే అంశాన్ని మన వర్క్బుక్ ద్వారా పిల్లల చేత చక్కగా చేయించాలి. ఓకేనా? మరి తర్వాతి అంశం ఇంగ్లీష్ భాషా పరిచయం. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఎం అక్షరానికి సంబంధించినటువంటి వర్క్షీట్ని చేద్దాం. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఎల్కేజీ పిల్లలకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వర్క్షీట్. మొదటి అభ్యాసన ఎం అక్షరాన్ని గురించి చూద్దాం. ఇది పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎం లెటర్. అంటే ఇక్కడ చూడండి, మనకి అంగన్వాడీ టీచరు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని పిల్లల చేత పరీక్షింప చేయాలంటే అబ్జర్వ్ చేయించాలి. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో గుర్తింపు చేయాలి. ఆ పదాలని ఇంగ్లీష్లో చెప్పాలి. ఆ తర్వాత మొదటి అక్షర శబ్దం ఏంటి అని, తర్వాత ఏ లెటర్కి సంబంధించింది అనేటువంటిది పిల్లలకి చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ డూ యూ సీ హియర్? ఇది ఒక పెద్ద చెట్టు ఉంది కదా. ఈ చెట్టు మీద చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చెట్టుకి ఏమి వేలాడబడుతున్నాయి? కింద ఫ్రూట్స్. ఇక్కడ ఈ ఫ్రూట్స్ని ఏమంటాం మనము? మ్యాంగోస్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? కోతి కదా, చెట్ల మీద గెంతుతూ ఉంటుంది. ఆ కోతి కనపడుతుంది కదా. ఎస్. ఆ తర్వాత
ఇక్కడ చూడండి కిందకి చెట్టు కింద ఎవరున్నారు? ఒక మనిషి నడుస్తున్నాడు కదా. మ్యాన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాము? మ్యాన్, మగ మనిషి లేదా పురుషుడు అంటామన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్ని కన్నం ఉంది. కన్నం నుంచి ఎవరు బయటకు వస్తున్నారు? మౌజ్. ఎవరు? మౌజ్. మౌజ్ని ఏమంటాము? ఎలక, చిన్ని ఎలుక లేదా చిట్టెలుక అని కూడా మనము అంటాము. ఓకేనా? ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడు? మ్యాంగో తింటున్నాడు కదా. చూస్తున్నారా? అయితే ఇప్పుడు ఈ చిత్రాల్లో ఉన్నటువంటి మనము పదాలను పలికిద్దాం. పిక్చర్ రీడింగ్ అంటారు, చిత్రపఠనం కదా. సో ఈ పదాలు చూడండి. మ్యాంగో. మ్యాంగోలో మొదటి అక్షర శబ్దం మా. మా. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. మా. మా. సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అంటాం మనం ఇన్ ద వర్డ్ మ్యాంగో. మా. మా. వాట్ ఈస్ దిస్? మంకీ. కోతి, పిల్ల. కోతి అంటాం మనం. కోతిని మంకీ అని ఇంగ్లీష్ అంటాం కదా. మంకీలో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ మా. మా. మంకీ. మంకీలో ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ మా. మా. ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ మౌస్. మౌస్లో మొదటి అక్షర శబ్దం మా. సే ఇట్ అగైన్. మా. మా. ఓకే. హూ ఈస్ హి చిల్డ్రన్? అ మ్యాన్. మ్యాన్లో మొదటి అక్షర శబ్దం మా. చెప్పండి. మా. మ్యాన్. మ్యాన్. సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాన్ ఇస్ మా. మా. ఓకే. ఈ విధంగా అంగన్వాడీ టీచర్ అన్ని పదాలని ఇంగ్లీష్లో పలికిపించి మొదటి అక్షర శబ్దము మా అని, తర్వాత లెటర్ ఎం అని పిల్లల చేత చెప్పించాలి. ఓకే. ఇక్కడ రెండవ అభ్యాసన మనము చూద్దాం. చూడండి. సే అలౌడ్ సౌండ్స్ ఆఫ్ ద లెటర్ ఎం. క్యాపిటల్ ఎం ఆర్ స్మాల్ ఎం. ఇక్కడ చూడండి, ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఏంటిది? చూసారా చిల్డ్రన్? చందమామ కదా, చంద్రుడు. మూన్ అంటాము. ఇక్కడ ఎవరున్నారు? మూన్ మీద ఒక మనిషి. ఓకే. సో ఇప్పుడు మ్యాన్ అంటే మనిషి అనుకున్నాం కదా. చెప్పండి. మూన్. మూన్. ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ మా. మా. సే ఇట్ అగైన్. మా. మ్యాన్. ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ మా. మా. ఓకే. దెన్ ఇక్కడ చిన్న ఒక పాటలాగా మనం పాడుకుందాము. మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా అనుంది. సో ఇప్పుడు మనం పాడుకుందాం. చూడండి. మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా. మమ్మ మా. మమ్మ మా. మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా. ఓకే. దెన్ మూడవ అభ్యాసం చూద్దాం. చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ M. Capital M and small m. This is capital M and this is small m. Okay. Capital M. Say it again children. Small m. నాలుగవ అభ్యాసం చూద్దాం. చూడండి. Picture related to capital M or small m. Let the children identify the pictures and say it aloud. అంటే ఇక్కడ ఉన్నటువంటి M అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను ఇచ్చారు. ఆ పదాలను గట్టిగా పైకి పలికించమన్నారు. ఓకేనా? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, స మంకీ. మంకీ. చెప్పండి. మంకీ. మంకీలో మొదటి అక్షర శబ్దం మా. మా. సే ఇట్ అగైన్. మా. ఎస్, ఇట్స్ అ మౌస్ కదా, గుర్తుపట్టేశారు. మౌస్. మౌస్.
మౌజ్లో మొదటి అక్షర శబ్దం మ మ. ఓకే, మ్యాంగో మ్యాంగో తెలుసు కదా, మామిడి పండు. మామిడి పండులో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాంగో ఇస్ మా మా మా. ఓకే, హియర్ ఏం కనిపిస్తుంది చిల్డ్రన్? ఈ పిక్చర్ అంటే అమ్మ బాబుని ఎత్తుకుంది కదా. సో షీస్ అ మదర్. మదర్. సే ఇట్ అగైన్. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటాము? మదర్. మదర్. మదర్లో మొదటి అక్షర శబ్దము మా. చెప్పండి, మా. ఓకే, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ మూన్. మూన్ మూన్. సెట్ అగైన్, మూన్. మూన్లో మొదటి అక్షర శబ్దం మా మా. ఓకే, ఇక్కడ హూ యు సే అ మ్యాన్. మ్యాన్ పురుషుడు లేదా మగ మనిషి అనుకున్నాం కదా, మ్యాన్ అంటాం. మ్యాన్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాన్ ఇస్ మా మా. ఫస్ట్ లెటర్ సౌండ్ అంటాం, మొదటి అక్షరం శబ్దము మా. ఓకే, మొదటి అక్షర శబ్దం ఆ అక్షరానికి సంబంధించిన శబ్దం అయి ఉంటుంది. ఎం లెటర్ కాబట్టి మ మా. సో మనం ఆ అభ్యసనని ఖచ్చితంగా ఇప్పుడు మనకి వీడియోలో చూపించిన విధంగానే పిల్లల చేత చేయించాలి. దాని ద్వారా పిల్లలకి అక్షర శబ్దం నేర్చుకోవడం అలవాటు అవుతుందన్నమాట. మరి ఈ అక్షర శబ్దానికి సంబంధించింది మీరు కూడా ఓపెన్ చేసేసి ఆ వర్క్షీట్ని పిల్లల చేత చక్కగా చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యోగా చూద్దాం. మనం యోగా చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తాము? పిల్లలందరూ లేచి నుంచోవాలి. నుంచొని యోగా కార్యక్రమాలని చూస్తూ మీరు చేయాలి. మరి లేవండి, గబగబా లేచి నుంచోండి. చేసేద్దామా? చూడండి, యోగా. డిసెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత రెండు చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ
అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని తిప్పడం, సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా ముని వేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడికాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాల పైకి ఎత్తి
అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. గమనించారు కదూ? ఈ విధంగా చక్కగా యోగా చేయాలి. యోగా చేయడం వలన మనకి శరీరం చక్కగా సాగినట్టు అవుతుంది. అన్ని శరీర భాగాలు కూడా చక్కగా టోన్ అవుతాయి. బ్యాలెన్స్ అంటే సమతుల్యత అనేది కూడా వస్తుందన్నమాట. చూశారు కదా, వృక్షాసనం, తాడాసనం పిల్లలకి ఎంతో మంచిది అని చెప్పారు. తప్పనిసరిగా చేయొచ్చు. కొన్నిసార్లు మనం ఒళ్ళు విరుచుకోవడానికి కూడా ఇలా లేసి ఇలా చేతులు సాగదీస్తాం కదా, అలా కాకుండా అది ఒక ఎక్సర్సైజ్ లాగా, అంటే ప్రత్యేకించి వ్యాయామం లాగా, యోగాలాగా మీరు చేస్తూ ఉండడం వలన మన శరీరానికి ఎంతో లబ్ధి పొందుతుంది. పిల్లలు, మరి ఇప్పుడు తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాం. నేర్చుకుంటున్న అక్షరం, కొత్త అక్షరం మనం నేర్చుకోబోయేది నా. చెప్పండి మళ్ళొక్కసారి. నా. నా అక్షరాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మరి దానికి సంబంధించిన పాటను ఒకసారి చూసేద్దాం. నా అక్షరం. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. మళ్ళొకసారి విందామా? నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. నత్తగుల్ల నడుస్తోంది మెల్లగా మెల్లగా, నక్క తొంగి చూసింది, నక్క 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 అంటూ నవ్వింది. నత్త నడక నత్త నడక. మీరెప్పుడైనా నత్తని చూసారా? మెత్త మెత్తగా ఉంటుంది, మెల్లిగా వెళ్తుంది. నత్త, నడక, నక్క, నకనక, ఇవన్నీ నా అక్షరానికి సంబంధించినటువంటివి. మరి నా పాట కూడా బాగుంది కదూ? మరి ఇప్పుడు ఒకసారి మనం నా అక్షరానికి సంబంధించినటువంటి ఆటలు కూడా చూసేద్దాం. ఫస్ట్గా మనం పరుగో పరుగు ఆట చూసేద్దాము. అలాగే మనము వేరొక ఆటల గురించి కూడా చెప్పేసుకుందాం. ఏంటంటే మనకి పరుగో పరుగు ఆటలో ఏం చేస్తాము? పరుగో పరుగు ఆట వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా చక్కగా అక్షరానికి సంబంధించి మనము సర్కిల్స్ గీసుంచుతాము. దాని ప్రకారం అక్షరానికి, చిత్రానికి సంబంధించి పిల్లలు చూస్తూ మ్యాచింగ్ జతపరుచుకుంటూ గుర్తుపట్టి వెళ్ళేసి రన్నింగ్ చేస్తూ వాళ్ళు చేస్తారు. అలాగే నా అక్షరానికి సంబంధించిన నానేస్తం ఆటలో పరుగో పరుగులో 2 గుండ్రాలు గీసేసి అక్షరాలు పెడుతూ చిత్రాలు పెడతారు. పిల్లలు పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక సర్కిల్లోంచి ఒక అక్షరం తీసేసి మళ్ళీ దానికి సంబంధించిన చిత్రం, ఒకవేళ చిత్రం అక్షరం అయితే చిత్రము అక్షరం జతపరుస్తూ టీచర్కి వెళ్ళి ఇస్తారు. అదే అక్షరాల కార్డు ఉంచినప్పుడు నా అక్షరానికి సంబంధించిన 2 చిత్రాలను పట్టుకెళ్ళి టీచర్కి ఇస్తారు. ఎన్ని గుండ్రాలు ఉంటే అంతమంది పిల్లల్ని పెడతారు. ఒక్కొక్క వరుసలో 2 గుండ్రాలు. ఇది మనకి పరుగో పరుగు ఆట.
అలాగే నానేస్తానికి సంబంధించింది ఏంటి అంటే పిల్లల్ని గ్రూపులుగా ఎంతమంది పిల్లలు ఉంటే అందులో సగం మందికి చిత్ర కార్డులు ఇస్తాము, సగం మందికి అక్షర కార్డులు ఇస్తాం. నాతో వచ్చేటువంటి పదాలు మీకు గుర్తుండే ఉంటుంది. నగ, నక్షత్రం, నక్క, నత్త ఇలాంటివన్నీ కూడా చిత్రాలు ఉంటాయి. దానికి సంబంధించిన నా అక్షర కార్డులు ఉంటాయి. పిల్లలకి సగం మందికి చిత్రాల కార్డులు పిన్ చేస్తాం డ్రెస్కి, మిగతా సగం పిల్లలకి అక్షర కార్డులు జత చేస్తాం. టీచర్ నత్తగుళ్ళ వచ్చింది, నడుస్తుంది మెల్లగా మెల్లగా అని పాట పాడుతూ స్టాప్ చెప్పంగానే అక్షర కార్డు వాళ్ళు, చిత్ర కార్డు వాళ్ళు గ్రూప్ అవ్వాలి. అట్లా అందరూ గ్రూప్ అయిన తర్వాత ఎవరైనా ఒకరు మిగిలిపోతే టీచర్ దగ్గర దానికి సంబంధించిన జత కార్డు ఉంటే టీచర్ తోటి నానేస్తం అవుతారనమాట. ఈ విధంగా పరుగో పరుగు మరియు నానేస్తం ఆటలాడుతూ నా అక్షరానికి సంబంధించి పిల్లలకి చక్కగా అవగాహన కల్పిస్తాము. సో ఇవి పిల్లలకి మనం నేర్పించబోయేటువంటి ఆకార ఆటలు అన్నమాట. ఆకార ఆటలు. మరి లోపల మీకు ఇంకొక పాట చూపిస్తాను. ముందుగా ఒకసారి పరుగో పరుగు ఆట చూసేద్దాం. మీ దగ్గర ఉన్న చిత్రపటం కార్డుని నా దగ్గరలో ఉన్న అక్షర కార్డుని జత చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అర్థమా? మరి పరుగో పరుగు ఆట. ఓకే, పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగు, పరుగో అక్షరానికి ఏ చిత్రపటం జత చేశారో చూద్దాం. అని నువ్వు ఏ చిత్రపటం కార్డు తీసుకొచ్చావు? నక్షత్రానికి ఏ అక్షరాన్ని జత చేశావు? నా. వెరీ గుడ్. రిషి, నువ్వు ఏ చిత్రపటం కార్డు తీసుకొచ్చావు? నగ. నగకు ఏ అక్షరాన్ని జత చేశావు? నా. వెరీ గుడ్. మీరు చిత్రపటానికి అక్షరం జత చేసి పరుగు పరుగు ఆటని చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్. గమనించారు కదూ? ఆ విధంగా మనం పరుగో పరుగు ఆటని పిల్లల చేత ఆడించాలి. ఒక్కసారి మీకు ఒక అంకెలకు సంబంధించిన పాటను మళ్ళొక్కసారి మీకు చూపిస్తాను. అంకెల పాట. అంకెలు భలే భలే అంకెలు, అంకెలంటి అంకెలు భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు నాగలి ఎట్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎట్లు రెండు. మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు. ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది. పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది.
భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు. పాటను చూశారు కదూ, అంకెల పాట నోటికొచ్చేసింది అనుకుంటాను. ఈరోజు కార్యక్రమాల్లో మనం చూసినటువంటి అంశాల్లో ముఖ్యంగా కూడికలకు సంబంధించిన విధానం 6ని మీరు చేయించండి. అలాగే వర్క్షీట్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి తీసి మీరు ఒక్కసారి గమనించుకొని ముందుగా తర్వాత పిల్లల చేత చేయించాలి. చివరిగా మనం ప్రతిరోజు అన్నం కింద పడకుండా తింటున్నామా లేదా అని స్వయంగా గమనించుకోవాలి. పిల్లలు ఇంట్లో మీరు కూడా తల్లిదండ్రులు ఎలా తింటున్నారు అని చూస్తూ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? మరి ఈరోజు కార్యక్రమాల్ని మనం ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి కొత్త సంవత్సరంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రేపు కలుసుకుందాం మరిన్ని అంశాలతో. అంతవరకు సెలవు. నమస్కారం.